హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. పుష్ప 2 మరో 10 రోజుల్లో రిలీజ్ అవుతోంది. అందుకే రెస్ట్ లేకుండా ప్రమోషన్ల మోత మోగించేస్తున్నారు. ఈ ప్రమోషన్స్ లో భాగంగా తమిళ్లో ఈవెంట్ అరేంజ్ చేసింది టీమ్. లేటెస్ట్ గా జరిగిన ఈవెంట్ తో బన్నీకి తమిళ్లో ఏ రేంజ్ క్రేజ్ ఉందో మరోసారి ప్రూవ్ అయింది. మరి ఈ ఈవెంట్ తో తమిళ్ కలెక్షన్ల మీద క్లారిటీ వచ్చినట్టేనా? బన్నీ సుకుమార్ కాంబినేషన్ లో మరో 10 రోజుల్లో థియేటర్లలోకి వస్తున్న పుష్ప 2 ప్రమోషన్లు ఫుల్ స్వింగ్ లో చేస్తోంది. దీనికి సంబంధించి తమిళ్లో చెన్నైలో జరిగిన ఈవెంట్ బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అందుకుంది. తెలుగులోనే కాదు తమిళ్లో కూడా బన్నీకి ఎంత ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో మరోసారి ప్రూవ్ అయింది. ఈ మధ్య కాలంలో ఏ తెలుగు సినిమాకి తమిళ్లో ఈ రేంజ్ ఈవెంట్ అరేంజ్ చేయకపోవడం, చేసినా ఇంత పెద్ద హ్యూజ్ రెస్పాన్స్ అందుకున్నది లేదు. కానీ పుష్ప 2 మాత్రం ఈ ఈవెంట్ తో హిస్టరీ క్రియేట్ చేసింది. తమిళ్ హీరోలతో సమానంగా ఫ్యాన్స్, ఆడియన్స్ ఈవెంట్ కి అటెండ్ అవడంతో పుష్ప 2 టీంలో ఈవెంట్ సరికొత్త జోష్ తెచ్చింది. ప్రాపర్ తెలుగు సినిమా అయినా కూడా పుష్ప 2ని పాన్ ఇండియా లాంగ్వేజెస్ లో రిలీజ్ చేస్తున్నారు. ఏదో రిలీజ్ చేస్తున్నామన్నట్టు కాకుండా స్ట్రైట్ సినిమాలాగే ప్రమోషన్లు కూడా చేస్తున్నారు. ప్రమోషన్లంటే ఏదో ప్రెస్ మీట్ పెట్టి సరిపెట్టడం కాదు, పెద్ద ఈవెంటే చేసి ఫ్యాన్స్ ని ఇంప్రెస్ చేశారు బన్నీ సుకుమార్. అంతేకాదు ఆడియన్స్ ఏం వినడానికి ఇష్టపడతారో, ఏం వినాలనుకుంటారో తెలుసుకున్న బన్నీ కరెక్ట్ గా అదే రూట్లో వెళ్లి అక్కడి తమిళ్లో మాట్లాడి తమిళ్ ఆడియన్స్ ఓన్ చేసుకునేలా చేశారు. పుష్ప 2 చెన్నై ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. దీంతో తమిళ్ కలెక్షన్లు కూడా ఇప్పుడు కీ రోల్ ప్లే చేయబోతున్నాయి. ఆల్రెడీ తమిళ్లో కూడా మార్కెట్ ఉన్న బన్నీకి పుష్ప 2 నుంచి లేటెస్ట్ గా చేసిన ఈవెంట్ మరింత బూస్టప్ ఇచ్చింది. దీంతో తమిళ్ నుంచి కూడా భారీ కలెక్షన్లు వచ్చే ఛాన్స్ ఉందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేకర్స్. దీనికి తోడు ఈవెంట్ లో నెల్సన్ లాంటి మోస్ట్ హ్యాపెనింగ్ డైరెక్టర్ కూడా బన్నీతో డైరెక్ట్ తమిళ్ మూవీ చేస్తాను అని చెప్పడంతో తమిళ్ ఆడియన్స్ లో ఈ కాంబినేషన్ మీద అంచనాలు మొదలయ్యాయి. ఇలా పుష్ప 2 ఫీవర్ తమిళ్లో కూడా స్టార్ట్ అయింది. మరి రిలీజ్ అయ్యాక ఈ క్రేజ్ కలెక్షన్లలోకి మారుతుందో లేదో చూడాలి. పుష్ప 2 ఇప్పుడు ఎంత పెద్ద హ్యాపెనింగ్ సినిమానో, ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ అంతకంటే పెద్ద హాట్ టాపిక్ అయ్యారు. ఎప్పుడు స్టేజ్ మీద సరదాగా పాటలు పాడి స్టెప్పులేసి సందడి చేసే దేవి శ్రీ ప్రసాద్ ఈసారి మాత్రం ఇరిటేట్ అయ్యారు. ప్రొడ్యూసర్ల మీద కంప్లైంట్ చేశారు. మరి ఈ విషయంలో ప్రొడ్యూసర్ల వర్షన్ ఏంటి? అసలు దేవి హర్ట్ అయిందెందుకు? బన్నీ సుకుమార్, దేవిశ్రీ ఈ క్రేజీ కాంబినేషన్ కి సాలిడ్ సక్సెస్ తో పాటు సపరేట్ ఫ్యాన్ బేస్ కూడా ఉంది. ఈ కాంబినేషన్ లో సినిమా కంటే ముందు సాంగ్స్ కోసమే ఎక్కువ వెయిట్ చేస్తూ ఉంటారు జనాలు. అలా ఈసారి పుష్ప 2 కోసం కూడా అంతే ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు ఫ్యాన్స్. లేటెస్ట్ గా చెన్నైలో జరిగిన ఈవెంట్ లో ఆడిపాడి అలరించేస్తాడని అనుకుంటే ఆగకుండా ప్రొడ్యూసర్ల మీద కంప్లైంట్లన్నీ చెప్పేశాడు దేవిశ్రీ ప్రసాద్ ప్రొడ్యూసర్ల మీద ఇలా పబ్లిక్ గా కంప్లైంట్ చేసేసరికి ఒక్కసారిగా షాక్ అయ్యారు ఆడియన్స్. అయితే పుష్ప 2కి దేవిశ్రీ ప్రసాద్ తో పాటు మరికొంతమంది డైరెక్టర్లు పనిచేస్తున్నారని ఇప్పటికే చెప్పాడు తమన్. ఆల్రెడీ తమన్ కూడా ఫస్ట్ పార్టీకి మ్యూజిక్ ఇచ్చానంటూ క్లారిటీ ఇచ్చాడు. పుష్ప 2 షూటింగ్ స్టార్ట్ అయి 2 ఏళ్లైంది. ఈ టైం ఒక్క సినిమాకి మ్యూజిక్ ఇవ్వడానికి చాలా ఎక్కువ. కానీ దేవి కాన్సర్టులు, స్టేజ్ షోస్ అంటూ సినిమాని పట్టించుకోలేదని, టైంకి పాట ఇవ్వలేదని, మ్యూజిక్ ఇవ్వలేదని, అందుకే వేరే మ్యూజిక్ డైరెక్టర్లతో చేయించుకోవాల్సి వచ్చిందని ప్రొడ్యూసర్ల వాదన. మేకర్స్ వర్షన్ ఇలా ఉంటే దేవిని సపోర్ట్ చేసేవాళ్ల వర్షన్ వేరేలా ఉంది. 2 ఏళ్ల నుంచి సినిమా సెట్స్ మీదే ఉన్నా ఇంకా షూటింగ్ చేస్తున్నారని, అప్పటికప్పుడు సీన్స్ తీసుకొచ్చి రికార్డింగ్ చేయమంటే ఎలా చేస్తారని, అందుకే సినిమాకి మ్యూజిక్ ఇవ్వడం డిలే అయిందని దేవి సపోర్టర్స్ వాదన. అసలే పుష్ప 2 మ్యూజిక్ మీద విపరీతంగా అంచనాలున్నాయి. ఈ అంచనాల్ని రీచ్ అవ్వాలంటే టైం పడుతుంది. కానీ కరెక్షన్స్ చేస్తూ టైం ఇవ్వకుండా హడావిడి పెడితే పని అవ్వదని అంటున్నారు. అసలు ఆల్రెడీ దేవి ఉండగా తమన్తో పాటు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లకి పుష్ప 2 మ్యూజిక్ పని అప్పగించడం కూడా దేవిశ్రీకి నచ్చలేదని, అందుకే పబ్లిక్ గానే తన మనసులో మాట చెప్పుకున్నాడని డిఫరెంట్ వర్షన్స్ వినిపిస్తున్నాయి. కల్కి ఇండియన్ సినిమాలో సరికొత్త వర్షన్ చూపించిన సినిమా. ప్రభాస్, నాగశ్విన్ల ఈ సినిమా 1000 కోట్లతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకోవడంతో పాటు ఫస్ట్ పార్ట్ లో సస్పెన్స్ పెట్టడంతో సెకండ్ పార్ట్ ఎప్పుడెప్పుడా అని వెయిట్ చేస్తున్నారు ఆడియన్స్. అయితే ఈ సెకండ్ పార్ట్ మీద అప్డేట్స్ ఇచ్చారు ప్రొడ్యూసర్లు. సెకండ్ పార్ట్ ఎంత షూట్ చేశారు, బ్యాలెన్స్ షూట్ స్టార్ట్ చేసేటప్పుడు? ఈ జూన్ లో రిలీజ్ అయిన కల్కి సినిమా బ్లాక్ బస్టర్ తో కల్కి 2 మీద కూడా ఎక్స్పెక్టేషన్స్ పెరిగిపోతున్నాయి. దీనికి తోడు కల్కి 2కి పెద్దగా టైం తీసుకోం, ఆల్రెడీ కొంత పార్ట్ షూట్ చేశామని చెప్పిన మేకర్స్ ఫస్ట్ పార్ట్ ని మించి ఉండేలా కల్కి 2కి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఇచ్చారు. ఇప్పటికే సెకండ్ పార్ట్ కి సంబంధించి 30-35% షూట్ చేశామని చెప్పిన నిర్మాతలు త్వరలోనే మిగిలిన పార్ట్ షూట్ అప్డేట్ ఇస్తామంటూ ఇంట్రెస్టింగ్ న్యూస్ చెప్పారు.
కల్కి సెకండ్ పార్ట్ కి సంబంధించి త్వరలోనే సెట్స్ మీదకెళ్తుందని, ఇప్పటికే సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని అప్డేట్ ఇచ్చారు నిర్మాతలు ప్రియాంక, స్వప్న. అంతేకాదు సెకండ్ పార్ట్ లో కూడా దీపికా పదుకొన్ తల్లిగా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతోందని, సెకండ్ పార్ట్ లో దీపిక ఉందన్న విషయంపై క్లారిటీ ఇచ్చారు. అసలు స్టోరీలో కల్కి ఫస్ట్ పార్ట్ లో ఓన్లీ 40% మాత్రమే చూపించామని, మిగతా 60% అంతా సెకండ్ పార్ట్ లో ఉంటుందని గతంలోనే నాగాస్విన్ క్యూరియాసిటీ క్రియేట్ చేశారు. ప్రభాస్, నాగాస్విన్ కాంబినేషన్ లో అమితాబ్, కమల్ హాసన్, దీపికా పదుకొన్ లాంటి భారీ స్టార్ క్యాస్ట్ తో తెరకెక్కిన కల్కి బిగ్గెస్ట్ సక్సెస్ అయింది. ఫస్ట్ పార్ట్ లో అలా మెరిసి వెళ్లిపోయిన కమల్ హాసన్ సెకండ్ పార్ట్ లో లెంతీ క్యారెక్టర్ లో కనిపించబోతున్నారు. ఇక అమితాబ్, ప్రభాస్, కమల్ హాసన్ మధ్య భారీ యాక్షన్ సీన్స్ ఉండబోతున్నట్టు హింట్ ఇచ్చారు. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్ లో ఇండియన్ సినిమాలో కంప్లీట్ డిఫరెంట్ మూవీగా తెరకెక్కిన కల్కికి సెకండ్ పార్ట్ ఇంకా ఎగ్జైటింగ్ గా ఉండబోతోందని చెప్తున్న మేకర్స్ నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ హాఫ్ లోనే మిగిలిన 70% షూటింగ్ స్టార్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆడియన్స్. మరి ఈసారి భారీ అంచనాలతో తెరకెక్కుతున్న కల్కి 2 ఇంకెన్ని విజువల్ వండర్స్ చూపించబోతుందో. విజయ్ దేవరకొండ, రష్మిక మందన మా ఇద్దరి మధ్య ఏం లేదు, మేం జస్ట్ ఫ్రెండ్స్ అని ఇప్పటి వరకు చాలా సార్లు చెప్పి తప్పించుకుంటూనే ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం నెమ్మదిగా జనానికి హింట్స్ ఇచ్చేస్తున్నారు. మరి అసలు ఇద్దరూ కలిసి ఆ శుభవార్త చెప్పేదెప్పుడు? విజయ్, రష్మిక మందన వీళ్ళిద్దరి మీద రూమర్స్ 4-5 ఏళ్ల నుంచి వినిపిస్తూనే ఉన్నాయి. అప్పట్నుంచి అబ్బే మేమిద్దరం ఫ్రెండ్సే, అసలు మా ఇద్దరి మధ్య ఏం లేదు అని కవర్ చేసే ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. కానీ ఇప్పుడు ఆ పప్పులు ఉడికేలా లేవు. అందుకే నెమ్మదిగా హింట్లిచ్చేస్తున్నారు, పబ్లిక్ గా ఒప్పేసుకుంటున్నారు. రీసెంట్ గా ఇద్దరూ ఒకసారి తమ రిలేషన్షిప్ స్టేటస్ గురించి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రష్మిక క్యూట్ గా మాట్లాడుతూ నేషనల్ క్రష్ అయిపోయింది. అందుకే ఏం మాట్లాడినా సెన్సేషనే. లేటెస్ట్ గా పుష్ప 2 ఈవెంట్ లో రిలేషన్ లో ఉన్నారా, ఉంటే ఎవరితో, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్లా లేక అవుట్ సైడరా అంటూ అడిగిన ప్రశ్నకు అంతకు ముందైతే తప్పించుకున్నారు. కానీ ఇప్పుడు అంటూ ఇన్ డైరెక్ట్ గా విజయ్ దేవరకొండే అని హింట్ ఇచ్చేసింది. విజయ్ కూడా అంతే. మొన్నీ మధ్య లవ్, రిలేషన్, పెళ్లి గురించి అడిగిన క్వశ్చన్ కి పెళ్లి చేసుకోవాలి, ఇప్పటికే 35 ఏళ్లొచ్చాయి, ఇంకా సింగిల్ గా ఎందుకుంటాను అంటూ హింట్ ఇచ్చేశాడు. విజయ్ కామెంట్స్ ఇంకా జనాలు మర్చిపోకముందే రష్మిక ఇలా ఈవెంట్ లో ఓపెన్ గా చెప్పడం, వీటికి తోడు లేటెస్ట్ గా విజయ్, రష్మిక కలిసి లంచ్ డేట్ కి వెళ్లిన ఫోటో కూడా వైరల్ కావడంతో ఇద్దరూ ఆల్మోస్ట్ అనౌన్స్మెంట్ ఇవ్వడానికి రెడీ అయినట్లు తెలుస్తోంది. అంతేకాదు పెళ్లి కూడా నెక్స్ట్ ఇయర్ చేసుకుంటారు అన్న టాక్ కూడా నడుస్తోంది. ఇక ముసుగులో గుద్దులాటెందుకు, ఆ శుభవార్తేదో చెప్పయ్యండంటూ కోరుకుంటున్నారు ఫ్యాన్స్. మూడో పాటకి ముహూర్తం పెట్టిన గేమ్ చేంజర్. అమెరికాలో బాలయ్య సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్. ఫస్ట్ సాంగ్ వస్తోందంటున్న రాబిన్ హుడ్, రిలీజ్ డేట్ ఇచ్చిన కన్నప్ప. ఏ ఇంట్రెస్టింగ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. రామ్ చరణ్, శంకర్ కాంబినేషన్ లో జనవరి 10న థియేటర్లలోకి వస్తున్న గేమ్ చేంజర్ నుంచి మూడో పాట ఈ గురువారం రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేసింది టీమ్. బాలకృష్ణ, బాబీ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న డాకు మహారాజ్ జనవరి 12న రిలీజ్ సందర్భంగా జనవరి 4న అమెరికాలోని డలాస్ లో ప్రీ రిలీజ్ చేస్తున్నట్టు తెలుస్తోంది. నితిన్, శ్రీలీల కాంబినేషన్ లో వెంకీ కుడుముల డైరెక్షన్ లో తెరకెక్కుతున్న రాబిన్ హుడ్ నుంచి ఫస్ట్ సాంగ్ ని ఈ మంగళవారం రిలీజ్ చేయబోతోంది యూనిట్. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మంచు విష్ణు, మోహన్ బాబు లీడ్ రోల్స్ లో తెరకెక్కుతున్న కన్నప్ప సినిమా ఏప్రిల్ 25న రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు మేకర్స్. వెంకటేష్, ఐశ్వర్య రాజేష్, మీనాక్షి లీడ్ రోల్స్ లో, అనిల్ రావిపూడి డైరెక్షన్ లో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అవుతున్న సంక్రాంతికొస్తున్న మూవీ టీం డెహ్రాడూన్ సాంగ్ షూట్ లో బిజీగా ఉంది. వెన్నెల కిషోర్ హీరోగా ఇన్వెస్టిగేటివ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్ మూవీ డిసెంబర్ 25న క్రిస్మస్ సీజన్ లో రిలీజ్ అవుతోంది. తమిళ్లో సూపర్ హిట్ అయిన తేరి సినిమాకి రీమేక్ గా హిందీలో రిలీజ్ కి రెడీ అవుతున్న బేబీ జాన్ మూవీ నుంచి నేన్ మటక్క వీడియో సాంగ్ రిలీజ్ అయింది. ఇంట్రెస్టింగ్ కంటెంట్ తో ఆడియన్స్ ని ఆకట్టుకుంటున్న ఆహా ఒరిజినల్స్ నుంచి వేరే లెవెల్ ఆఫీస్ అనే ఇంట్రెస్టింగ్ వెబ్ సిరీస్ ట్రైలర్ రిలీజ్ అయి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుమన్, మురళీగౌడ్ లీడ్ రోల్స్ లో, హేమలత ఆకుల, రాఘవ డైరెక్షన్ లో మన కుటుంబం సినిమా తెరకెక్కుతోంది. ఇది వాటి 10 మ్యాక్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ టేక్ కేర్, బై బై.